బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్పటికే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మొత్తంగా 7 ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. పాక్ మిసైల్స్, డ్రోన్లను భారత ఆర్మీ ధ్వంసం చేసినట్లుగా పేర్కొంది. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్పటికే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మొత్తంగా 7 ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, పాక్ ఉగ్రవాదుల యొక్క చొరబాటు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి భారత్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? రైట్ లక్ష్మీనా, ఏదైతే పాకిస్తాన్ సంబంధించి కూడా ఉగ్రవాదుల సంబంధించిన పరస్పర చాలా కాల్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడాక్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లకు సంబంధించి కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్లో 7 ఉగ్రవాదులకు సంబంధించి కూడా బీఎస్ఎఫ్ అయితే వాళ్ళని ఉగ్రవాదాలను అటెంప్ చేయడం జరిగింది. సాంబా సెక్టర్ సంబంధించి కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన 7 ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నించారు. వాళ్ళకు బీఎస్ఎఫ్ సంబంధించి కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా మట్టు పెట్టడం జరిగింది. మరోవైపు పంజాబ్ కావచ్చు, మిగతా ఏదైతే ఏదైతే పంజాబ్కి సంబంధించి కూడా అక్కడ సంబంధించి కూడా ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక నిన్న రాత్రి నుంచి కూడా కాల్పుల మౌతమవుతా ఉన్నది. ఒకవైపు బీఎస్ఎఫ్ ఏదైతే పాకిస్తాన్ డ్రోన్స్ సైతం ఆత్మాహుతి డ్రోన్లను సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి కావచ్చు, భారత్ సరిహద్దు ప్రాంతాలైన ఆ ప్రాంతాల పైన ఏదైతే ఈ డ్రోన్లను సంబంధించి కూడా పేల్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యమే వాటన్నిటిని కూడా ఇప్పటికే భారత్ త్రివిధ దళాలు ఎదుర్కోవడం జరిగింది. ఇక మొత్తంగా ఇక్కడ శ్రీనగర్ ప్రాంతాల్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్, రాజౌరి, ఉధంపూర్, అలాగే మిగతా ప్రాంతాలైన పఠాన్కోట్కు సంబంధించి, అమృత్సర్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఈ ఏదైతే పాకిస్తాన్ పరిసర ప్రాంతాలైన వాటన్నిటిపైన నిఘా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ అక్కడ సంబంధించి కూడా ఆపరేషన్ సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి కాసేపటి క్రితమే అమిత్ షా కీలకమైన సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంబంధించి కూడా ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దులో సంబంధించిన డ్రోన్ల సంబంధించిన దాడులకు కావచ్చు, ఇతర సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలి, ఇప్పటికీ హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏ విధమైన సెక్యూరిటీని కొనసాగిస్తున్న దానిపైన కూడా ఇప్పటికే అంశాలపైన కూడా త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. పాక్కు సంబంధించి ఇప్పటికే పాక్కు సంబంధించి కూడా దాదాపుగా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నది. భారత్లో సంబంధించి కూడా అందరూ సామాన్యులకు సంబంధించి కూడా సురక్షితంగా ఉన్నారు. దీంట్లో ఆర్మీ సంబంధించి కావచ్చు, త్రివిధ దళాలకు సంబంధించి ఎవరూ చనిపోలేదు. పాకిస్తాన్ కావాల్సుకునే ఫేక్ ప్రచారాలను చేస్తూ ఉంది. ప్రచారాన్నిటిని కూడా తిప్పికొట్టాలని కూడా ఇప్పటికీ ఏదైతే పిఐబికి సంబంధించి కూడా ఫ్యాక్ట్ చెక్ సంబంధించి కూడా ఇప్పటికే దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ ఏదైతే భారత్ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించి కూడా మరోసారి ఈ డ్రోన్ల ఏదైతే ఆత్మాహుతి డ్రోన్లు కావచ్చు, ఇతర రైఫిల్కి సంబంధించి కూడా భారత్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటన్నిటికీ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఇక పాకిస్తాన్. థ్యాంక్ యూ హరీష్.